ఉపాసన గారు రామ్ చరణ్ గారిని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న ఉపాసన గారు మెగా కోడలుగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఉపాసన గారు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఉపాసన గారు ఒకవైపు బిజినెస్ ఉమెన్ గా కొనసాగుతూనే మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తూ మంచి మనసున్న అమ్మాయిగా గుర్తింపు పొందారు. అయితే గతంలో ఉపాసన రామ్ చరణ్ మధ్య ఓ హీరోయిన్ కారణంగా గొడవలు వచ్చాయంటే ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఆ వార్తల గురించి అంతగా క్లారిటీ రాకపోయినప్పటికీ కొంతమంది డైరెక్టర్లు అవసరం లేకపోయినా రొమాంటిక్ సన్నివేశాలు జోడిస్తున్నారని ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గోవిందుడు అందరూ వాడేలే సినిమాలో రామ్ చరణ్ కి కాజల్ కి మధ్య ఉన్న రొమాంటిక్ సన్నివేశాలు ఉపాసనకు నచ్చలేదట. అయితే ఇలా కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మగధీర, గోవిందుడు అందరూ వాడే, నాయక్, ఎవడు వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ సమయంలోనే రామ్ చరణ్ పట్ల ఉపాసన కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ నుంచి ఉపాసనకు ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఆన్ స్క్రీన్ రామ్ చరణ్ కు సరైన జోడీ అని మీరు ఎవరిని అనుకుంటున్నారు అంటూ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మీరెవరు అనుకుంటున్నారు అంటూ ఉపాసన గారు యాంకర్ ని తిరిగి ప్రశ్నించగా దాంతో కాజల్ అగర్వాల్ అంటూ యాంకర్ చెప్పింది. దీంతో వెంటనే ఉపాసన ఎందుకు కియారా అద్వానీ కాకూడదు, ఎందుకు ప్రియాంక చోప్రా కాకూడదు, ఎందుకు తమన్నా కాకూడదు అంటూ సమాధానం ఇవ్వగా దీన్ని బట్టి చూస్తే కాజల్ అగర్వాల్ పేరంటే కూడా తనకు నచ్చదని, గతంలో కాజల్ విషయంలో రామ్ చరణ్ ఉపాసన మధ్య గొడవలు వచ్చిన మాట కూడా వాస్తవమేనని పలువురు వ్యాఖ్యలను వైరల్ చేస్తున్నారు. సినిమాల పరంగా రామ్ చరణ్ గారికి ఆన్ స్క్రీన్ లో పర్ఫెక్ట్ జోడీ ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.